తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ వ్యాఖ్యలు తప్ప, కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాగున్నాయా? ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్న ఈ రాజోలు కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి పర్యటించినప్పుడు అక్కడ కొబ్బరి తోటలు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, రైతులు కొంచెం బాధపడతా ఉన్నారు. సరే పరామర్శకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన క్యాజువల్గా అన్న మాట ఏంటో ఒకసారి మీరు వినండి, ఆ తర్వాత చర్చించుకుందాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. విన్నారు కదా, అక్కడ పవన్ కళ్యాణ్ అంటుంది ఏంటి, ఇక్కడ దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందేమో, ఈ రకంగా దెబ్బతిన్నే కొబ్బరి తోటలు అన్నారు. ఎందుకన్నారు? గతంలో ఇదే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మీ కోనసీమ ప్రాంతం చాలా బాగుంటుంది, పచ్చగా అది ఇదని చెప్పేసి అన్నదానికి కాను ఇది ఆయన చాలా క్యాజువల్గా చేసిన స్టేట్మెంటు. ఓకే, అందులో ఆయన అన్న దాంట్లో దిష్టి తగిలింది అన్నారే కానీ ఇక్కడ ఏదైనా సరే ఒక అక్కసుతోనో, ఒక పగతోనో, ఒక ద్వేషంతోనో ఎక్కడ మాట్లాడలేదుగా. కానీ దాన్ని వీళ్ళు ఎలా మాట్లాడారు అంటే ప్రజల నుంచి ఎక్కడ ఏమి ఇటువంటి ప్రతిస్పందన రాలా, దీనిపైన అభ్యంతరాలు వ్యక్తపరచలా. కానీ ఇప్పుడు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. సో దానికంటే ముందు ఒకసారి బ్యాక్ వెళ్తే ఇదే తెలంగాణలోని నాయకులు కావచ్చు, కొంతమంది ఎంత ద్వేషం చూపించారండి ఆంధ్ర వాళ్ళపైన. ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, పలు సందర్భాల్లో ఎట్లా మాట్లాడారండి. ఇప్పుడు ఉదాహరణకి వైసీపీ హయాంలోనే అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని ఒకానొక సందర్భంలో సంక్రాంతి సందర్భంలో కేటీఆర్ మాట్లాడారు. అది కూడా పెద్ద అభ్యంతరమే కాదు. అలాగే ఈ కేటీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ గురించి కానీ, లేకపోతే ఆంధ్ర వాళ్ళు తినే బిర్యానీ గురించి కానీ ఎంత దారుణమైన పదజాలం మాట్లాడారు. అవి ఏమన్నా మంచి పదాలా? సో వాళ్ళు నిరంతరం ఎందుకు టార్గెట్ చేస్తారా ఆంధ్ర వాళ్ళని అని అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో వాళ్ళ పార్టీయే తెలంగాణ అనే నినాదం కాబట్టి అక్కడ ఆ లోకల్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి. కాబట్టి అది క్రియేట్ చేయాలి అంటే ఆంధ్రోళ్ళు అని పదే ఆ ద్వేషంతో మాట్లాడుతూ ఉంటే కానీ వాళ్ళ ఉనికికి అవకాశం ఉండదు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇక ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి అక్కడ పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో అభ్యంతరకరమైన పదమేమి లేదు, కానీ దాన్నే భూతద్దంలో చూపించి ఇక్కడ ప్రజల నుంచి, అంటే తెలంగాణ ప్రజల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, సో అది కూడా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అట. ఆయన ఏమంటున్నారో ఒకసారి వినండి. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి, రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి, బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనో మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. విన్నారు కదా, ఏంది బేషరతుగానే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వం. ఇప్పటివరకు మామూలుగా 1-2 రోజులు ఆడిద్ది, అది కూడా ఆడనివ్వం అని చెప్పేసి అంటున్నారు.
ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైగా అందులో లాస్ట్ కామెంట్ ఏంటి, ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చెబుతున్నా. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటే ఏంటి? సినిమాలు ఆపటానికా? సినిమాలు ఆపటానికనా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంది? మొన్ననే కదా, జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముందే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ యూసఫ్ కూడా హాల్లో అక్కడ ఆయన సినిమా కార్మికులందరితో కూడా సమావేశం నిర్వహించి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పేసి అన్నది. మరి సినిమాలు ఆడనివ్వకపోతే సినిమా కార్మికుల పరిస్థితి ఏంటి? మరి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అంటే సమస్యలు తీర్చాలా, లేకపోతే సినిమాలు అడ్డుకోవడానికి ఆ మినిస్ట్రీ పదవి ఉందా? మరి అది ఆయనే చెప్పాలి. పైగా ఆయనకి పదే పదే దీని గురించే పవన్ కళ్యాణ్ అసలు ఎలా మాట్లాడతారా అలా మాట్లాడతారా అని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళకి ఏ విషయం దొరకలా మాట్లాడటానికి. పైగా తెలంగాణ మనోభావాలు దెబ్బతినేలాగా ఎక్కడున్నాయి అక్కడ కామెంట్స్? అక్కడేం కామెంట్స్ లేవే, తెలంగాణ ప్రజల్ని కించపరిచేలాగా మాట్లాడలేదే. అటువంటిది ఏమీ లేకపోయినా వీళ్ళు క్రియేట్ చేసుకొని ఉండాలి. సో ఒక మంత్రిగా మనం ఉన్న శాఖకి ఏం చేసామనేది చెప్పాలి ప్రజలకి. ఒక హీరో సినిమాలు ఆపుతానేనో లేకపోతే ఇంకో దానికి చేస్తానో కాదు కదా. సమస్యలు క్రియేట్ చేయడానికి ఉన్నారా మంత్రిగా, లేకపోతే సమస్యలు పరిష్కరిస్తానికి ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన అన్ని భుజాన్ని వేసుకొని మొత్తం ఆయనే ఓ విధంగా ముందుండి నడిపిస్తున్నారు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డో లేకపోతే ఇంకొక మంత్రో ఇంకొకళ్ళు ఉండి కాదు కదా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఆయన ముందుండి స్వారీ చేస్తే ఇవాళ గెలుపు స్వాధీనమైంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకే ఒక్కరినైనా పెట్టండి అక్కడ, ఊహించుకోండి అంతటి విజయం సాధ్యమా? కాంగ్రెస్ పార్టీని దాదాపుగా కనుమరుగైపోయే పరిస్థితి నుంచి అధికారంలో తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. సో మరి అటువంటి ఆయన ఆ రకంగా కష్టపడితే వీళ్ళ వల్ల ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఉపయోగం ఉందండి? ఎంతవరకు గెలిపించగలిగారు? ఇదే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో మరి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, చాలామంది సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. ఏ మేరకు గెలిపించారు? దానికి సమాధానం చెప్పరు, అవేవి చూసుకోరు. కానీ ఇక్కడ ఏదో ఈ చిన్నదాన్ని పట్టేసుకొని మాత్రం ఇక మనం గట్టిగా మాట్లాడేసుకుందాం ఇది అది అని చెప్పేసాడు. అది అంతవరకు కూడా అవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడితే మాత్రం పెద్దగా ఏం ఉండదు, అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. కానీ ఈ చిన్న మాటకి అసలు అబ్బో అంతా ఎంత ఎట్లా అంటారా అట్లా అంటారా, సినిమాలు ఆపేస్తాం ఇచ్చేసేస్తాం అని చెప్పేసి ఆపి చూడండి. సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలే ఆపి చూడండి ఏమైద్దు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పరిస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా టికెట్లు రేట్లు తగ్గిస్తాం, భీమలా నాయక్ సినిమా రాగానే ఎంఆర్ఓలు పోలీస్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మోకమ్ముడిగా ఇక వాళ్ళకి వేరే పనులేమి లేవు, మొత్తం సినిమాల దగ్గరే పని. సో ఆ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు వైసీపీ వాళ్ళ గతి ఏమైంది చూశారు కదా. ఇక్కడ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల ఆ పార్టీకి దెబ్బపడుద్ది. సో ఇట్లా ఏంది అంటే మనం ఎంతవరకు పరిమితం, దేని గురించి మాట్లాడాలి, ఏ విషయంలో మాట్లాడాలి అనే దానిపైన కొంచెం క్లియర్గా మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఇక్కడ ఆ విషయాన్ని పట్టుకొని సాగ తీసుకుంటా పోయి చివరికి అది సెల్ఫ్ గోల్ అయిన దాకా తీసుకొచ్చుకున్నారనుకోండి, అంతే పరిస్థితి. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే గత ఎన్నికల్లో కూడా అంతంత మాత్రంగా 65 సీట్లు మాత్రమే వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, 64+1 ఒకటి కమ్యూనిస్ట్ పార్టీది. అఫ్కోర్స్ అలయన్స్లో ఉన్నారు కాబట్టి. సో బార్డర్లో క్రాస్ అయ్యారు. సో దాన్ని నిలబెట్టుకోవాలి అంటే పాజిటివ్ వేలో వెళ్ళాలి, కానీ బెదిరింపు చర్యలాగా వెళ్ళారనుకోండి తీరని సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. సో ఇక్కడ పవన్ కళ్యాణే టార్గెట్, ఇక ఎవరికి ఏ వచ్చినా కానీ ఆయనే టార్గెట్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకో ఏంటో అర్థం కాదు. సో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పరిస్థితులకి అనవసరంగా లేనిపోయిన వివాదాలు తెచ్చుకోవడం కాకపోతే ప్రశాంతంగా వెళ్ళిపోయేదాన్ని ఏదో ఆయన ఏదో క్యాజువల్గా మాట్లాడారులే, ఎవరిని మనల్ని అవమానపరచలేదు కదా అని చెప్పవలసిన హుందాకరమైన పదవిలో ఉన్నారు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాని బదులు దానికి రివర్స్ అయితే ఏమవుతుందంటే ప్రజలను కూడా ఏదో రెచ్చగొట్టాలి అనే ప్రయత్నాలకి పురిగొల్పినట్టు ఉండదు. సో రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలి, అందులో అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంత బాధ్యతగా ఉండాలి. మనం ఎక్కడికక్కడ ప్రజలకి ఏదైనా సరే వాళ్ళు రెచ్చిపోయే ద్వారంలో ఉంటే అలా కాదు ఇలాగని చెప్పే పరిస్థితి ఉన్నారు. కానీ లేదు ప్రశాంతంగా ఉన్న ప్రజలు కూడా రెచ్చగొట్టే స్థాయికి తీసుకెళ్ళారు అనుకోండి, ఇక వాళ్ళ రాజకీయం ఎట్లా అనేది అర్థం చేసుకోండి. సో కాబట్టి ఇక్కడ ఈ వివాదాన్ని ఇంతటితో సమసిపోయేలాగా చూసుకుంటే మంచిది, కానీ క్షమాపణలు చెప్పాలి, అలా చేయాలి ఇలా చేయాలి అంటే ఇక అది విరివిగా ఎంత దూరం వెళ్తుందో. ఇంకా గట్టిగా తెలంగాణలోనే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా
కొంతమంది రివర్స్ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం దీనికి ఎలా తెరపడుతుంది ఏంటి అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా అనిపించినాయా, మరి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.